హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే సాటర్డే రోజు మార్నింగ్ భద్రాచలంలో రాములవారి దర్శనం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ భోంచేసుకొని ఒక 1 అవర్ రూమ్లో రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయితే పర్ణశాలకు బయలుదేరామండి. మనం భద్రాచలం నుంచి పర్ణశాలకి 35 కిలోమీటర్లు ఉంటుంది. దారిలో వెళ్ళేటప్పుడు ఒక దేవాలయం ఉంటుందండి, శివ. ఇది మనకి అరుణాచలంలో లాగానే ఉంటుందన్నమాట. ఇక మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళలేదండి, పర్ణశాల అయితే వచ్చేసాము. మేమేందంటే రూమ్ దగ్గర నుంచి ఇక్కడ పర్ణశాలకి రావడానికి భద్రాచలం నుంచి ఆటో అయితే మాట్లాడుకున్నాం అన్నమాట. పర్ణశాలకి అండ్ సీతమ్మ వాగుకి రెండింటికి కలిపి ఆటో మాట్లాడుకున్నాము. అందుకని చెప్పేసి ఆటో అతను 5:30 ఈవినింగ్ 6 కల్లా పర్ణశాల అండ్ సీతమ్మ వాగు అయితే క్లోజ్ చేసేస్తారని మేము ఆఫ్టర్నూన్ భద్రాచలం నుంచి 3కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 3:34 అయిందండి. అందుకని మేము మధ్యలో ఉన్న దేవాలయం దగ్గర అయితే ఆగలేదు, పర్ణశాల అయితే వచ్చేసామండి. ఇక పర్ణశాల అయితే మనం భద్రాచలం వెళ్ళినప్పుడు చూడవలసిన చాలా పవిత్రమైన ప్రదేశం అండి. ఎందుకంటే ఒకప్పుడు రాముల వారు సీతాదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు లాస్ట్ 3 సంవత్సరాలు వాళ్ళు అరణ్యవాసంలో 14 ఏళ్ళు ఉన్నారండి. లాస్ట్ 3 సంవత్సరాలు కూడా ఇక్కడ పర్ణశాలలో ఉన్నారు. ఇక లక్ష్మణుడు రాములవారు సీతాదేవి కోసమని ఇక్కడ పర్ణశాలను ఏర్పాటు చేస్తారు. మనకి పర్ణశాల ఉన్న దగ్గరే మనకి గోదావరి నది ఉంటుందండి. గోదావరి నది ఒడ్డునే పర్ణశాల ఉందన్నమాట. ఇక్కడ మనకి గోదావరిలో గౌతమి నది కూడా ప్రవహిస్తుంది అంటుంటారు. ఒక పాయ గౌతమి నది కూడా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుందండి. చాలా పరమ పవిత్రమైన గౌతమి నది తీరాన పర్ణశాల ఉందండి. ఇక్కడ చిన్న చిన్న కొట్లు కూడా ఉండేవి అన్నమాట. ఎక్కువగా ఇక్కడ పర్ణశాల దగ్గర చెక్క సామాన్ అయితే ఉంది. మనకి పురాణాల ప్రకారము రాముల వారు సీతాదేవి ఇక్కడ తిరిగిన ప్రదేశం అండి. ఇక మనం అందరం కూడా చాలా అదృష్టవంతులము, ఎందుకంటే ఇలాంటి పరమ పవిత్రమైన ప్రదేశాన్ని ఇప్పటికి కూడా దర్శిస్తున్నందుకు. ఇక్కడ మనకు పర్ణశాల వెళ్ళంగానే ముందుగా రాములవారి దేవస్థానం కనిపిస్తుందండి. ఇక రాములవారి దర్శనం అయిపోయిన తర్వాత ఈశాన్య భాగంలో పర్ణశాల ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి పర్ణశాల గౌతమి నది ప్రాంతంలో 5 మర్రి వృక్షాలు కలిగిన ప్రాంతంలో గోదావరి నదీ తీరాన పర్ణశాలను నిర్మించుకున్నారు. 5 మర్రి వృక్షాలు కలిగి ఉండటం వలన దీనిని పంచవటి అని పిలవటం జరుగుతుందండి. ఇక పొరటాకులతో కుటీరం నిర్మించుకోవటం వలన దీనిని పర్ణశాల అని కూడా పిలుస్తారనమాట. ఇక పర్ణశాలకు వచ్చిన భక్తులు కావాలంటే గౌతమి స్థాన ఘట్టం దగ్గర స్నానాలు ఆచరించి ఇక్కడ దేవస్థానానికి రావచ్చు. ఇదిగోండి మనకి స్టార్టింగ్లోనే రాములవారి దేవస్థానం కనిపిస్తుందన్నమాట. ఇక దీనికి ఈశాన్య భాగంలో పర్ణశాల ఉంటుంది. ఇదిగోండి పర్ణశాల. ఈ పర్ణశాలను చూడటం మనము చాలా అదృష్టం అండి. ఒకప్పుడు రాములవారు సీతాదేవి ఇక్కడ అంతా తిరిగిన ప్రదేశం అండి. అటువంటి గొప్ప పుణ్య ప్రదేశాన్ని మనము ఇప్పటికి కూడా ఈ కలియుగంలో కనులారా చూసే అదృష్టం వచ్చిందనమాట. ఇక్కడ ఏమిటి అంటే అప్పుడు రాముల వారికి జరిగిన సీతమ్మ తల్లికి జరిగిన అనుభవాలన్నీ కూడా మనకి ఈ పర్ణశాలలో కనిపిస్తాయి. రావణుడు సన్యాసి రూపంలో రావటము, తర్వాత రావణుడి నిజస్వరూపం చూసి సీతమ్మ తల్లి మూర్ఛపడి పడిపోవటము, రావణుడు సీతమ్మ తల్లిని ఎత్తుకొని వెళ్ళటము, ఇవన్నీ కూడా మనకి ఈ పర్ణశాల కుటీరంలో కనిపిస్తాయి. ఇక ఇక్కడ ప్రశాంతమైన వాతావరణము, సుందరకరమైన దృశ్యాలను ఆవిష్కరించే పర్ణశాల క్షేత్రము, ఇసుక దిన్నెల మధ్య ఒయ్యారంగా ప్రవహిస్తున్న గౌతమి గోదావరి నదీ తీరము ప్రతినిత్యం భక్తులకు దివ్య ప్రకృతి అనుభూతిని కలిగిస్తుందండి. ఇక ఇలాంటి గొప్ప గొప్ప ప్రదేశాలకు మనమే కాకుండా ఎప్పుడైనా పిల్లల్ని కూడా తీసుకొని వస్తే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయని, భారతీయ సంస్కృతిని మర్చిపోకుండా పిల్లలకి చెప్తూ ఉండాలండి. అదేవిధంగా రామాయణం గురించి కానీ, ఇలాంటి గొప్ప గొప్ప ఆలయాల గురించి కానీ, దేవతల గురించి కానీ పిల్లలు తెలుసుకోవటం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి కేవలం పిల్లలు చదివే కాకుండా మన భారతీయ సంస్కృతి గురించి కూడా తెలుసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఒకప్పుడు రాముల వారు సీతాదేవి తిరిగిన ప్రదేశంలో ఇప్పుడు మనం ఈ కలియుగంలో సంచరిస్తున్నాము, చూస్తున్నాము అంటే మనం అందరం కూడా చాలా గొప్ప అదృష్టవంతులనే చెప్పుకోవాలన్నమాట.
ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకి చెప్పటం వలన వాళ్ళు మన భారతీయ సంస్కృతి గురించి తెలుసుకుంటారండి. ఇక ఏదైనా వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మన సంస్కృతి గురించి తెలుసుకోవటం అనేది చాలా మంచిదన్నమాట. ఇక మేము రాముల వారిని దర్శనం చేసుకొని పర్ణశాలను దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే పర్ణశాల వెనక సోమలింగేశ్వర స్వామి ఆలయం ఉందండి. అక్కడ కూడా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకున్నామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చక్కగా భద్రాచలం వెళ్ళినప్పుడు పర్ణశాలను దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక ప్లేస్తో మళ్ళీ కలుద్దాము.